మనం బైబిల్ గ్రంథాలు తెలిసినట్లయితే ఫిలిప్పులకు రాసిన 2వ పత్రిక 5వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఇక్కడ అపోస్తులైన పౌలు ఫిలిప్పుకు రాసిన పత్రికలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. ఇక్కడ దేవుని యొక్క మనస్సును గురించిన కొన్ని మాటలు ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. యేసునకు కలిగిన ఈ మనస్సు అనగా దేవుని మనస్సు ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, నిజంగా దేవుని మనస్సు ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఆయన మనస్సు ఎలా ఉంటుందంటే, ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన దేవాతి దేవుడు తన బిడ్డలైన ప్రతి ఒక్కరూ కూడా గొప్ప స్థితిలో ఉండాలని, గొప్ప స్థాయిలో ఉండాలని, ఆశీర్వదించబడాలని, ఎల్లవేళలా ఆదరించబడాలని, ఉన్నత స్థితిలో ఉండాలని దేవుని మనస్సు ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటుందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక తండ్రి తన బిడ్డల గురించి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. నా కుమారుడు లేదా నా కుమార్తె గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్పగా దీవించబడాలి, ఉన్నత స్థితిలో ఉన్నత స్థాయిలో నా కుమార్తె నా కుమారుడు ఉండాలని ఈ లోకపు తండ్రి ఆశిస్తూ ఉంటాడు. ఎప్పుడు తన బిడ్డల గురించి ఆలోచిస్తూ వారిని గొప్పవారిని చేయాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాగే మన పరమ తండ్రి కూడా, పరలోకపు తండ్రి కూడా తన బిడ్డలైన వారందరిని గురించి, మనందరిని గురించి ఆయన ఎటువంటి ఆలోచన, ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడంటే, నా బిడ్డలు గొప్పవారు అవ్వాలి, నా బిడ్డలు గొప్ప స్థితిలో గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడండి. ఎందుకనంటే మనం చాలాసార్లు మనుషులపైన మనం ఆధారపడి ఏం చేస్తూ ఉంటామంటే, నేను ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నాను, లేదా నేను ఆశించింది పొందుకోలేకపోతున్నాను, నాకెవరు సహాయం చేయట్లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు ప్రోత్సహించట్లేదు, అయ్యో నేను ఎక్కడ గొంగలి అక్కడే అని అంటారు కదా, అలాగే నా పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు నేను గొప్పవాడిని అవుతాను, ఎలా నేను ఉన్నత స్థాయికి చేరతాను అని మనం ఈ లోకానుసారమైన మన చుట్టూ ఉన్న వారిపైన ఆశ పెట్టుకొని వారి కొరకు మనం ఎదురు చూస్తూ ఏదైనా సహాయం అందుతుందేమో అని మనం చాలాసార్లు ఆశపడి నిరాశ చెందుతామండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ పై చదవబడిన వాక్య భాగంలో పై మాట కూడా ఉంది ఏంటంటే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి అక్కడ మాట ఏం రాయబడిందో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలని రాయబడింది. ఈరోజు మనం ఈ లోకంలో మనం జాగ్రత్తగా మన చుట్టూ ఉన్న వారిని కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మనకు కావాల్సిన వారిని కానీ గమనించినట్లయితే ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఎవరి స్వార్థం వారిది. నేను బాగుంటే చాలు, నేను మాత్రం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నేను ఆశించిన స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉంటే చాలు అనే భావన ఎక్కువ మనుషుల్లో కనపడుతుంది తప్ప, నేను ఆదరించబడ్డాను, నేను గొప్ప స్థాయికి చేరాను, అలాగే నాతో ఉన్నవారు, నా చుట్టూ ఉన్నవారు, నా బంధువులు, నా స్నేహితులు, నాతో ఉన్నవారు కూడా గొప్ప స్థాయికి రావాలి, వారికి ఆదరించాలి, వారిని ప్రోత్సహించాలి, వారికి నేను చేయగలిగిన సహాయాన్ని అందించాలి, నేను చెప్పవలసిన ఆలోచనలను పంచుకోవాలి, దేవుని మార్గంలో వారిని నడిపించాలి, దేవుడు నాపైన చూపిన ప్రేమను నేను ఇతరులకు చూపించి వారికి ఆదరణనివ్వాలి, వారికి ప్రోత్సాహం ఇవ్వాలి అనే ఆలోచన మనుషుల్లో ఉండట్లేదండి ఈ రోజుల్లో. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది ఏంటంటే, అనేకుల ప్రేమ అంత్య దినములు ఏమైందంట చల్లారిపోతుంది అన్నట్లుగా చాలామంది ఏంటంటే తమ యొక్క జీవితాలను, తమ యొక్క పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి, లేదా ఇంకా దీవించబడడానికి, ఇంకా ధనవంతులైన వారు ఇంకా ధనవంతులు అవ్వడానికి, ఇలా రకరకాలమైన విషయాల్లో వారు ఆశించి ముందుకు వెళ్తున్నారే తప్ప, ఇతరులను గూర్చిన ఆ యొక్క ప్రోత్సాహం ఇవ్వడానికి కానీ, ఆదరణ కలిగించడానికి కానీ, వారిని కూడా ప్రేమ చూపించాలని, కొంత ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచన వారికి కలగడం లేదు. కాబట్టి ఇక్కడ దేవుని గురించి మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. వాస్తవానికి దేవుని మనసు ఇందాక మనం ధ్యానించుకున్నట్లుగా ఎలా ఉందంటే, తన బిడ్డలు గొప్పవారవ్వాలని ఆలోచించే మనసు ఆయన కలిగి ఉన్నాడు. నిజంగా మనుషులు ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనల్ని విడిచిపెట్టేయచ్చు కానీ, లేదా వీరు మనకు సహాయం చేస్తారు, వీరు మనల్ని పోషిస్తారు, ప్రోత్సహిస్తారు, ఆదరిస్తారు అనుకున్న వారు ఒకవేళ మనల్ని చేయి విడిచిపెట్టచ్చు, లేదా వారి యొక్క పరిస్థితులను బట్టి, లేదా వారి స్వార్థం కొరకు మనల్ని వాడుకొని పక్కన పెట్టేయచ్చు. అటువంటి సందర్భాల్లో మనము చాలా బాధ, వేదన అనుభవిస్తూ ఉంటాం. అరే ఈ మనిషి మనకి ఇలా ఉంటా అనుకున్నానే, అరే ఈ మనిషి మనకి ఇలా సహాయం చేస్తాడనుకున్నానే, ఈ మనిషి మనకి ఈ సందర్భంలో ఇలా తోడుగా ఉండి, ఇలా ఆదరించి, ఇలా బలపరిచి ప్రోత్సహిస్తాడనుకున్నానే అని మనం అనుకుంటాము. కానీ చాలా సందర్భాల్లో
వారు చేసే స్వభావం, వారి ప్రవర్తన విరుద్ధంగా ఉన్నప్పుడు మన మనసు ఎంతో గాయపడతా ఉంటుంది. చాలా బాధ, వేదన అనుభవిస్తాం. ఏంటి ప్రభువా, నేను వీరికి ఇలా సహాయపడ్డానే, నేను ఇలా సహకరించానే, నేను వారి విషయంలో ఎటువంటి కార్యాలు చేశానే, నీ ప్రేమను నేను వారికి చూపించానే, ఇదేంటి నీ ప్రేమకు ప్రతిగా వారు ఇలా ఉన్నారేంటి, ఇలా ప్రవర్తించారేంటి, ఇదిగో ఇటువంటి మాటలు అంటున్నారేంటి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా గాయాన్ని, బాధని మిగులుస్తాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు ఒకవేళ అటువంటి మనస్తత్వాన్ని కలిగి నీ ఎడల ప్రవర్తించి నిన్ను బాధపరిచారేమో, గాయపరిచారేమో, లేక ఒక బలహీన పరిస్థితిలోకి నిన్ను నెట్టివేసి ఒకవేళ నిన్ను ఆదరించలేని స్థితిలో వారు ఉన్నారేమో, కానీ ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు ఒకవేళ నేను విడిచిపెట్టచ్చు, ఆదరించలేకపోవచ్చు, కానీ ఇదిగో దేవుని మనస్సు నిన్ను గురించి ఒక ఆలోచన కలిగి ఉంది. ఏంటంటే, తన బిడ్డలైన ప్రతి ఒక్కరూ గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆదరించేవాడిగా, ప్రోత్సహించేవాడిగా, అలాగే నేను ఆశీర్వదించేవాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఒకవేళ లోకానుసారమైన మనుషుల వైపు చూసి ఒకవేళ నష్టపోయావేమో, ఇబ్బందుల పాలయ్యావేమో, కొంత నష్టాన్ని, కొంత బాధను, వేదనను అనుభవిస్తున్నావేమో ఈ రోజున. కానీ నా దేవునితో చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఇదిగో ఇక మనుషులు ఒకవేళ నేను ఏ స్థితిలో ఉంచినా దేవుడు నీ విషయంలో కలగజేసుకుంటున్నాడు. ఏంటంటే ఆయన మనస్సు నీ పైన దృష్టికరించి ఉంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎవరెవరిని ఆధారం చేసుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుని పైన నువ్వు ఆనుకొని ఉండు. దేవుని నువ్వు ఆధారం చేసుకో. దేవుడు మాత్రమే ఉంటే నాకు చాలు, నా కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసంలో ఉంచి దేవుని పైన నీ మనస్సు ఉంచినట్లయితే, ఇదిగో ఆయన మనస్సు నీ ఎడల కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, ఇదిగో నువ్వు గొప్పవాడి అవ్వాలని, నిన్ను ఆదరించాలని. ఈ లోకం ఖచ్చితంగా మనల్ని ఏదో ఒక రోజున బాధకి, వేదనకి గురి చేస్తుందని, మనం ఎంత ఎవరిని ఆశ్రయించినా, వారి కొరకు మనము ఎంత ప్రయాసపడినా ఖచ్చితంగా వారికి ఏదో ఒక సమయంలో వారు మనల్ని ఖచ్చితంగా బాధకి గురి చేస్తారు. కానీ ఎప్పుడైతే మన మనస్సు దేవుని పైన ఆనుకొని, నా కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఏ స్థితిలోనైనా సరే దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడనే గొప్ప నిరీక్షణను కలిగి, నువ్వు ప్రేమించే నీ ప్రేమ అంతటిని దేవుని పైన, లేదా నీ దృష్టి అంతటిని దేవుని పైన కేంద్రీకరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు, అవకాశాలు కలుగజేస్తాడు. ఎందుకంటే మన జీవితంలో ఇక నా జీవితం ఇలాగే ఉండిపోతుందేమో, ఎవరు నన్ను ఆదరించరేమో, ఎవరు నాకు ప్రోత్సాహం ఇవ్వరేమో, ఇక నేను ఇలా ఉండాల్సిందేమో అని కొన్నిసార్లు మన మనసు బలహీన పడిపోయి, శ్రమ దినమున మనం ఏమైపోతామంటే కృంగిపోయి చేతగాని వారి వలె అయిపోతామండి. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, అరణ్యములో ఆయన నూతనంగా మార్గాలు సృష్టించగలిగిన దేవుడు. కాబట్టి ఒకవేళ నీ జీవితం అగమ్య గోచరంగా, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒకవేళ నీ జీవితం ఉన్నట్లయితే, ఇదిగో దేవుడు చెప్తున్న ఈ మాట ఏంటంటే, నేను అరణ్యంలో త్రోవను కలుగజేయుచున్నాను అని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఒకవేళ దేవుడికి ఎటువంటి అద్భుతాలు చేయగలంటే, అస్తవ్యస్తంగా ఉన్న జీవితాన్ని, అరణ్యంగా ఉన్న జీవితాన్ని ఒక నూతనమైన మార్గాన్ని ఆయన సిద్ధపరిచి, ఆ నూతన మార్గంలో నూతనమైన కార్యాలు మన జీవితాల్లో దేవుడు చూపించి, గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి, మనల్ని ఆశ్చర్యపరిచే రీతిగా మనల్ని చూసి, మన జీవితాన్ని చూసి మనమే ఆశ్చర్యపోయేంతగా దేవుడు మారుస్తాడనమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఎంతోమంది ఇప్పుడు మనం ఒక గొంగళి పురుగును చూసినట్లయితే, ఆ గొంగళి పురుగును మనం చూసినప్పుడు దాన్ని మనం చూసినప్పుడు మనకి అసహ్యం కలుగుతుంది. దాని యొక్క రూపు కానీ, దాన్ని మన చూపులకి అది చూడడానికి చాలా వికృతంగా, ఒక రకంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారిన తర్వాత మనం గమనించినట్లయితే, దాని రూపు కానీ, దాని యొక్క ఆ రంగులు కానీ, ఆ ఆకర్షణ చూసినప్పుడు మనం చాలా ఆకర్షితులు అవుతాము. చాలా చక్కగా ఉంది, దాన్ని పట్టుకోవాలనే ఆలోచన మనకి కలుగుతుంది. కానీ అదే గొంగళి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాం, కనీసం దాన్ని చూడడానికి కూడా మనము ఇష్టపడము. కాబట్టి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, ఒకప్పుడు మన జీవితాలు కూడా పాపంలో జీవించినప్పుడు, లోకంలో ఉండి మనం ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, అది ఖచ్చితంగా మనకి చాలా చూసేవారికి, చుట్టుపక్కల వారికి చాలా ఇబ్బందికరంగా, అసహ్యకరంగా ఉంది. అలాగే కానీ మనుష్యులకు అది అసహ్యకరంగా, చిరాకు పడే విధంగా, నిన్ను అసహించుకునే విధంగా నీ జీవితం ఉందేమో, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, దేవుడు ఆ పాత రోత స్వభావాన్ని, ఆ జీవితాన్ని అంతటిని తీసివేసి నిన్ను ఒక నూతన సృష్టిగా మారుస్తాడు. ఏ విధంగా అయితే గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారక అనేక మందికి ఇష్టంగా మారిందో, అదేవిధంగా నీ జీవితాన్ని కూడా దేవుడు
అనేక మందికి ఇష్టపడేలాగా, అనేక మందికి మాదిరికరంగా దేవుడిని జీవితాన్ని మారుస్తాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ పాత స్వభావం, పాత జీవితం ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చి నీ యొక్క పాపపు స్థితిని ఒప్పుకొని ఆయన రక్తంలో నీ పాపంలో కడుక్కున్నావో, ఎప్పుడైతే ఆ పాపపు స్వభావాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టేసావో, దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేసి తన మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు. అరణ్యంలో ఆయన త్రోవను సిద్ధపరిచి ఆ నూతన మార్గంలో కూడా నిన్ను నడిపించి అనేక మందికి నిన్ను వెలుగుగా ఆయన నియమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న ఈ యొక్క మాటలు, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ యొక్క మాటల సారం ఏమిటంటే, ఒకవేళ ఎవరెవరిపైన ఆధారపడి ఆనుకొని నువ్వు ఒకవేళ నష్టపోయావేమో, ఆదరించేవారు లేక, ప్రోత్సహించేవారు లేక, బలపరిచేవారు లేక, బలహీనుడవై, నిస్సహాయుడవై, బలహీన పరిస్థితుల్లో కృంగిపోయి చేతగాని వాడిగా మిగిలి ఉన్నావేమో, ఇదిగో దేవుడు నీ విషయంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మనస్సు నీ పైన నిలిపి ఉన్నాడు. మనుషుల పైన, లోకం పైన, సమాజం పైన, ఎవరెవరిపైన ఆశ పెట్టుకొని ఆనుకొని ఉన్నావో ఆ మనస్సుని దేవుని పైన నువ్వు నిలిపినట్లయితే, దేవుని నువ్వు ఆనుకున్నట్లయితే నిన్ను ఆయన పూర్ణ శాంతి గలవాడిగా చేసి నిన్ను ఆదరించుటకు, బలపరచుటకు, నిన్ను ప్రోత్సహించుటకు, నిన్ను ఆదరించుటకు, నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఎందుకని దేవుని అంగీకరించి దేవుని కొరకు, దేవుని పైన ఆధారపడి నువ్వు జీవించడానికి ఇష్టపడకూడదు? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. ఈరోజు తండ్రి ప్రభా, ఇదిగో ఈ వాక్య భాగంలో నుండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగోనైనా నీ మనస్సు మా ఎడల అనేకమైన తలంపులు కలిగి ఉన్నది నాయన ప్రభా. మేము గొప్పవారం అవ్వాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని, ఆశీర్వదించబడాలని, ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావు తండ్రి. ఇగో మేమే నాయన ప్రభా నీపైన ఆనుకోవడానికి బదులుగా లోకాన్ని ఆశ్రయించాం, వ్యక్తుల్ని ఆశ్రయించాం, ఎవరో ఏదో చేస్తారని, ఏదో ప్రోత్సాహం అందుతుందని మనుషుల వైపు మా దృష్టిని నిలుపుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం నాయన ప్రభా. ఇదిగో నీ వైపు చూసే కన్నులను మాకు నాయన దయచేయండి తండ్రి ప్రభా. ప్రతి విషయంలో నీపైన ఆనుకొని తండ్రి ప్రభా, నీపైన ఆధారపడి ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి. ఇగో తండ్రి ప్రభా, మేము మేము ఆధారం చేసుకున్న విషయాలను బట్టి మేము కలిగి ఉన్న ఈ నాయన ప్రభా, ఈ దీన స్థితి నుంచి తండ్రి ప్రభా ఉన్నత స్థితికి మీరే దీవించి, ఆశీర్వదించి, మహిమ పొందమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.